ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దట్ ఈస్ ఐఐపి. దీన్ని ఎవ్రీ మంత్ కూడా సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ చేస్తుందండి. బేస్ ఇయర్ వచ్చేసి 2011 and 12. అసలు ఏంటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చూస్తే, కోర్ ఇండస్ట్రీస్ అయినటువంటి మైనింగ్, గనులు, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ, ఈ మూడు ఆర్థిక రంగాల్లో ప్రొడక్షన్, ఉత్పత్తిని ఎలా ఉంది అని ఇది చూస్తుంది. అంటే భారతదేశం యొక్క ఇండస్ట్రీస్లో ముఖ్యమైన ఇండస్ట్రీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ చేంజెస్ని సూచిస్తూ ఉంటుంది. ఓకేనండి. సో అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 8 కీ ఇండస్ట్రీస్ ఉంటాయండి. కోలు, పెట్రోలియం, ఇలా 8 కీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ 8 కీ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి 40.27% ఉంటుందండి. అంటే మొత్తం ఇండస్ట్రీస్లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది 40.27%గా తీసుకుంటారు. మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్ కంప్రైజెస్ ఆఫ్ 40.27% ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలిసొచ్చేది ఏంటి అని మనం చూస్తే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, రీడింగ్ ది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ మెజర్స్ ది కంబైన్డ్ అండ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఎస్, 8 కోర్ ఇండస్ట్రీస్ని ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎలా పెర్ఫామ్ చేస్తుంది అండ్ కంబైన్డ్గా కూడా ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఇది చెప్తుంది. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటండి? కోలు, క్రూడ్ ఆయిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, తర్వాత రిఫైనరీ ప్రొడక్ట్స్, తర్వాత ఫెర్టిలైజరు, తర్వాత స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద 8 కోర్ ఇండస్ట్రీస్ కంప్రైజెస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ఐటమ్స్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది అంటే 100లో 50% కన్నా ఎక్కువ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయంటున్నారు. లేదు, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కలిపి ఎంత ఇండెక్స్ వాల్యూ తీసుకుంటారు? 40.27% మాత్రమే ఉన్నాయి. మోర్ దెన్ 50% కాదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. సో 1 ఓన్లీ కరెక్ట్. పోవర్టీ ఎస్టిమేషన్ గురించి ఇండియాలో ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే, పేదరికాన్ని కొలిచేటప్పుడు ఇండియాలో మనం ఎలాంటి మెథడాలజీని ఉపయోగిస్తామంటే అండి, ఎక్స్పెండిచర్ మెథడాలజీని ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే వ్యయం ఎంత పెడుతున్నారు వాళ్ళు అనే దాని మీద మనం పేదరికాన్ని అంచనా వేస్తాం. ఇన్కమ్ బేస్ మీద మనం అంచనా వేయం అనమాట. ఎందుకంటే ఇన్కమ్ అనేది చాలా వేరియబుల్స్ అనమాట, స్పేషియల్గా ఉంటుంది. అంటే మీరు డైలీ వేజ్ లేబరర్ తీసుకున్నారు అనుకోండి, రోజువారీ కూలీలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ మ్యాన్స్, డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఎక్స్పెండిచర్ మెథడ్ ఆధారంగా, ముఖ్యంగా కన్జంప్షన్ బేస్డ్ సర్వేలో 30 డేస్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ 30 డేస్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది అంటే ఒక గృహంలో ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని చూసి మనం పేదరికాన్ని కనుగొంటాం అన్నమాట ఇండియాలో. అంటే ఇండియాలో పోవర్టీ లైన్ ఎస్టిమేషన్ అనేది దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందండి? పేదరికం యొక్క కొలమానం అనేది ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వాళ్ళు ఎంత వ్యయం చేస్తున్నారు వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కోవటానికి అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది రాదర్ దాన్ ఇన్కమ్ లెవెల్స్. ఓకే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మెథడాలజీ ఉందండి, ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ. ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ. ఈ ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ అనేది మల్టీ డైమెన్షనల్ పోవర్టీని, అంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ మనకి ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ అనమాట పేదరికాన్ని కొలవటానికి. ఎందుకంటే అండి, ఒక సింగిల్ డైమెన్షన్స్ అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు తినేటువంటి ఫుడ్, వాళ్ళు నివసించేటువంటి హౌస్, వీటిని బేస్ చేసుకొని మనం పేదరికాన్ని పూర్తిగా నిర్వచించలేం.
మల్టీ డైమెన్షనల్లో పావర్టీ ఇండెక్స్ని చూడాలి, ఇంక్లూడింగ్ క్వాలిటీ మెజర్మెంట్స్ అయినటువంటి ఎడ్యుకేషను, హెల్త్, ఇన్కము, వీటిని కూడా పరిగణలో తీసుకుంటే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పరంగా ఆ పావర్టీని మెజర్ చేస్తున్నట్టు అనమాట. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆక్స్ఫోర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇంకా డీటెయిల్డ్గా ఈ ఆల్కైర్ ఫారెస్ట్ మెథడాలజీ అనేది మెజర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇంకా మోడర్న్ అప్రోచ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో పావర్టీ అనేది ఈ ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ ప్రకారం మల్టీ డైమెన్షనాలిటీ అంటే పావర్టీని ఓన్లీ ఇన్కము, తర్వాత మిగతా అంటే ఇన్కమ్ ఒక్కటే దాని మీదే బేస్ కాకోకుండా హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్ వీటి మీద కూడా చూస్తాం. రెండోది ఐడెంటిఫికేషన్. ఏ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఇఫ్ ద వెయిటెడ్ సమ్ ఆఫ్ దేర్ డెప్రివేషన్స్ ఎక్సీడ్స్ ది పావర్టీ కట్ ఆఫ్. సో డెప్రివేషన్ కట్ ఆఫ్, పావర్టీ కట్ ఆఫ్, తర్వాత హెడ్ కౌంట్ రేషియో, తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మోర్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీకి గ్లోబల్గా అందిస్తుంది ఈ ఆల్కైర్ ఫారెస్ట్ మెథడాలజీ. ఈ ఆల్కైర్ ఫారెస్ట్ మెథడాలజీని డెవలప్ చేసింది ఎవరంటే సబీనా ఆల్కైర్ అండ్ జేమ్స్ ఫాస్టర్. వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేశారు, అందుకని దీన్ని ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ అంటారు ఈ ఇద్దరి పేరు మీద. సో సింపుల్గా చెప్పాలంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఇండెక్స్ని వీళ్ళు ఇంకా కాంప్రహెన్సివ్గా స్టడీ చేస్తారనమాట ఈ మెథడాలజీలో. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఇక్కడ అడిగారు. ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఏ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎండిబి. దీన్ని 1966లో ఎస్టాబ్లిష్ చేశారండి. ద ప్రిన్సిపల్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఏషియా పసిఫిక్ రీజన్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రిన్సిపల్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. దీని యొక్క విజన్ ఏంటంటే ఏషియాలో, ఎస్పెషల్లీ ఏషియాలో అండ్ త్రూఅవుట్ ది వరల్డ్లో, ముఖ్యంగా ఏషియాలో ఎక్స్ట్రీమ్ పోవర్టీని అంటే అత్యంత పేదరికాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏడిబి ఏం చేస్తుందండి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, గ్రాంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది కాలానుగుణంగా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏషియా పసిఫిక్ రీజన్లో పీపుల్ యొక్క పేదరికాన్ని నిర్మూలించటం అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రొవైడ్ చేయటం. సో దాంతోపాటు ఇండియా అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఫౌండింగ్ మెంబర్ అండి. అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. ఇండియా అనేది 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండి, 3rd కాదు, 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్న షేర్ హోల్డర్స్ని చూస్తే మీకు ఫస్ట్ ఎవరు దీంట్లో ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేశారంటే జపాన్ దీంట్లో 15.677% ఇన్వెస్ట్ చేసిందండి. తర్వాత ఫాలోడ్ బై యుఎస్ఏ 15.56% ఇన్వెస్ట్ చేసింది. చైనా 6.47% ఇన్వెస్ట్ చేసింది. ఇండియా వచ్చేసి 5.8% ఇన్వెస్ట్ చేసిందండి. సో మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఉన్నాం. ఓకేనా? సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్లో ఉందండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 ఓన్లీ కరెక్ట్. లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, దట్ ఈజ్ లీడ్స్ 2024 రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసింది. అసలు దీని యొక్క ఎయిమ్ ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మన ఇండియాలో ఉన్నాయి. అయితే ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ, సపోజ్ ఇప్పుడు మనకి లాజిస్టిక్స్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి గూడ్స్ అండ్ సర్వీసెస్ని
మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అప్పుడు లాజిస్టిక్ సర్వీసెస్ అవసరం అండి. లాజిస్టిక్ సర్వీసెస్ యొక్క ఎఫిషియన్సీ ఇండియాలో తక్కువగా ఉంది, కాంపిటీషన్ తక్కువగా ఉంది. దాని మధ్యలో కాంపిటీషన్ ఇంప్రూవ్ చేయాలి. అందుకని స్టేట్స్కి, యూటీస్కి ఇది ర్యాంక్స్ ఇస్తుంది అనమాట లీడ్స్ 2024 ప్రకారం. తదనుగుణంగా స్టేట్స్ కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళ యొక్క లాజిస్టిక్ ఎఫిషియన్సీని పెంచుకోగలుగుతాయి. అయితే ఈ లీడ్స్ 2024 రిపోర్ట్లో కీ పిల్లర్స్ 4 ఉంటాయండి. ఒకటి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది లాజిస్టిక్ సర్వీసెస్, నెక్స్ట్ ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్, నెక్స్ట్ సస్టైనబుల్ లాజిస్టిక్స్. ఈ 4 ఇండికేటర్స్ని తీసుకొని మనకి లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ 2024ని రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేయబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్లో ఇంటర్ స్టేట్ కాంపిటేటివ్నెస్ని తీసుకురావటమే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS మార్క్ మనం గోల్డ్ మీద కూడా చూస్తూ ఉంటాం, జ్యువెలరీ మీద కూడా చూస్తూ ఉంటాం. ఇది జ్యుడిషియల్ బాడీ అండి, ఇది స్టాచ్యురీ బాడీ అండి, అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈజ్ ద స్టాచ్యురీ నేషనల్ స్టాండర్డ్ బాడీ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ established under the Bureau of Indian Standards Act 2016. So for the harmonious development of activities of standardization, marking, quality certification of goods, so hence first statement is wrong. సో ఇది క్వాషి జ్యుడిషియల్ బాడీ కాదు, ఇది స్టాచ్యురీ బాడీ. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాక్ట్ 2016 ప్రకారం ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గూడ్స్ యొక్క సర్టిఫికేషన్కి సంబంధించింది. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్కి హాల్ మార్క్ కానీ, BIS స్టాండర్డ్ మార్క్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇదే చూస్తుంది అనమాట. యాక్చువల్గా 1947 6th జనవరిన 1947లో దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ని వేరే నేమ్తో పిలిచేవాళ్ళు. ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ISIగా ఫస్ట్ ఇది ముందుకు వచ్చింది, తర్వాత BISగా మార్పు చెందిందనమాట. ఇది మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించిందండి. సో యాక్చువల్గా ఇది చాలా రకాల స్కీమ్స్ని కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. లైక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అంటే ISI మార్క్ని ఇవ్వటం కానీ, హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ చేయటం కానీ, అండ్ ఎకో మార్క్ని ప్రొవైడ్ చేయటం కానీ, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ఇది అని ఎకో మార్క్ ఇస్తారు. ఎకో మార్క్ అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని. అలా ఎకో మార్క్ని, హాల్ మార్క్ని, ISI మార్క్ని ఇచ్చేది ఎవరు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో 1, 2 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఆయిల్ పామ్, ఇండియాలో మనం పామ్ ఆయిల్గా చెప్తాం. యాక్చువల్గా ఇది ఎక్కడ పుట్టింది అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే మనకి దట్టమైనటువంటి కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నటువంటి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో, ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఇది ఆరిజినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మిగతా ఆయిల్ సీడ్స్తో పోల్చుకుంటే, అంటే మిగతా నూనె గింజలతో పోల్చుకుంటే పర్ హెక్టార్కి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఆయిల్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఎక్కువ ఆయిల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు పామ్ ఆయిల్ నుంచి. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మిగతా ఆయిల్ సీడ్స్తో పోల్చుకుంటే, అంటే సన్ఫ్లవర్ కానీ మిగతా ఆయిల్ సీడ్స్తో పోల్చుకుంటే పామ్ ఆయిల్ అనేది 5 times హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఆయిల్ సీడ్స్. అంటే 5 times ఈల్డ్ ఎక్కువగా ఇస్తుంది మిగతా ట్రెడిషనల్ ఆయిల్ సీడ్స్తో. అంటే ఇక్కడ మీకు గ్రౌండ్ నట్ కానీ, తర్వాత సన్ఫ్లవర్ కానీ వీటితో పోల్చుకుంటే పామ్ ఆయిల్ అనేది 5 times ఎక్కువ ఈల్డ్స్ని ఇస్తుంది, 5 రెట్లు ఎక్కువగా మనకు ఉత్పత్తిని ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ పామ్ ఆయిల్ కూడా 2 రకాల ఆయిల్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఒకటి పామ్ ఆయిల్, ఇది 45 to 55% వస్తుంది. అండ్ ఇంకొకటి పామ్ కెర్నల్ ఆయిల్, పామ్
కెర్నల్ ఆయిల్, ఇలా 2 రకాల పామ్ ఆయిల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు మనం ఆయిల్ సీడ్స్ నుంచి. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి పామ్ ఆయిల్ గురించి. పామ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటంలో అంటే దిగుమతి చేసుకోవటంలో వరల్డ్లోనే మనం లార్జెస్ట్ ఇంపోర్టర్. మనం వరల్డ్లోనే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. 2023-24లో చూస్తే ఇండియా పామ్ ఆయిల్ని అప్రాక్సిమేట్గా 9.2 మిలియన్ టన్స్ని దిగుమతి చేసుకుంది. 9.2 మిలియన్ టన్స్ పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. సో ఇది ఆయిల్ ఇంపోర్ట్స్లో చూస్తే కంట్రీ యొక్క టోటల్ ఎడిబుల్ ఆయిల్ అంటే మనం వంట నూనెలో ఉపయోగించే ఆయిల్స్ అన్నిట్లో చూస్తే ఇదే 60% అనమాట. దాంతోపాటు ఇండియాలో మరి పామ్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తున్నామా అంటే చేస్తున్నాం. కానీ ముఖ్యమైన రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కేరళ. ఈ 3 చాలా ముఖ్యమైన రాష్ట్రాలండి పామ్ ఆయిల్ని పండించడంలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ 3 కూడా సౌత్ ఇండియన్ స్టేట్సే. ఇవి 98% పామ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇండియాలో, ఈ 3 రాష్ట్రాలు కలిపి. ఓకే, అయితే థర్డ్ స్టేట్మెంట్ ఏమడిగారు ఇక్కడ? ఇండియా ఈజ్ ది వరల్డ్ లార్జెస్ట్ పామ్ ఆయిల్ ఇంపోర్టర్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. Oil yields from oil palm oil is 5 times higher than that of the traditional oils. This statement also correct. It originates in the tropical rainforest region of West Africa. This statement also correct. Hence, all 3 statements are correct. World Trade Organization, ప్రపంచ వాణిజ్య సంస్థ, 1st Jan 2025 వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి 30 years నిండినాయండి. 30th యానివర్సరీ అనమాట. WTO అనేది ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, అంతర్జాతీయ సంస్థ. ఇది ఎందుకు ఫామ్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ట్రేడ్ అంటే ప్రపంచ వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసం, వేరు దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించడం కోసం ఏర్పడినటువంటి సంస్థే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1994 April 15న 123 కంట్రీస్ కలిసి మార్కేష్ అగ్రిమెంట్ కింద దీన్ని ఫామ్ చేయడం జరిగింది. అంటే ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ది మార్కేష్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 1994. ఎస్, మార్కేష్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు 1994లో. అప్పుడు దాని కింద ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. సో అందుకని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది 1994లో మార్కేష్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతకుముందు GATT ఉండేదండి, అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టరిఫ్స్ అండ్ ట్రేడ్. ఈ GATTని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్సే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇది 166 కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. WTOలో 98% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ని ఇదే రెగ్యులేట్ చేస్తూ ఉందండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్ని చూస్తే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎస్, అంతర్జాతీయ సంస్థ. టు రెగ్యులేట్ ది రూల్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్ అమాంగ్ నేషన్స్. ఎస్, ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ది మార్కేష్ అగ్రిమెంట్. ఎస్, కరెక్ట్. సైన్డ్ ఇన్ 1994. ఎస్, కరెక్ట్. WTO ఫార్మేషన్ డేట్ ఎప్పుడండి? 1995. ఎస్. 1st Jan 2025. ఎస్. మార్క్డ్ ది 30th యానివర్సరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఎస్, 30 సంవత్సరాలు గడిచిపోయింది 1st January 2025 వచ్చేసరికి. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 దీన్ని రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది రిలీజ్ చేసిందండి. ఇది కీ ఫైండింగ్స్ గురించి మాట్లాడింది అండ్ చేంజెస్ గురించి మాట్లాడింది. దేంట్లో? ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, గ్లోబల్ జాబ్ మార్కెట్ అనేది 2030కి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఈ రిపోర్ట్లో మాట్లాడటం జరిగిందనమాట. ఈ రిపోర్ట్లో అప్రాక్సిమేట్గా
55 ఎకానమీస్ని తీసుకున్నారు, 55 ముఖ్యమైన దేశాలను తీసుకున్నారు. సో తీసుకుంటే మనకి 2030 వచ్చేసరికి జాబ్స్ అనేవి 78 మిలియన్ జాబ్స్కి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. 78 మిలియన్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో తర్వాత టెక్నాలజీ కానీ, ప్రజెంట్ ఉన్న ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, తర్వాత ఎకనామిక్స్ షిఫ్ట్ అవ్వటం కానీ, గ్రీన్ ట్రాన్సిషన్, మనం రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు, పునరుత్పాదక ఇంధనాల వైపు వెళ్తున్నాం, సోలార్, విండ్ కానీ, ఇవి జాబ్స్ మీద, స్కిల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే దాని మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్తో ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి. రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, సో మత్స్య సంపద మంత్రిత్వ శాఖ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని లాంచ్ చేసిందండి. అంటే ఆర్గానిక్ ఫిష్ని ప్రొడ్యూస్ చేయటం. ఆర్గానిక్ ఫిష్ అంటే ఏంటండి? ఫిష్లో ఎలాంటి కెమికల్స్ ఉండకూడదు, పెస్టిసైడ్స్ ఉండకూడదు, ఆర్గానిక్గా పెరగాలి, ఇది ప్రకృతి పరంగా పెరగాలన్నమాట. ఎకో కాన్షియస్ మార్కెట్ గ్లోబల్లీ కన్సిడర్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద దీన్ని లాంచ్ చేశారు, ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని. ఎక్కడ అంటే సో సోరెంగ్ డిస్టిక్, సిక్కింలో ఫస్ట్ టైం దీన్ని ఆర్గానిక్ ఫిష్ ప్రొడక్షన్ని, ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ఫిషరీస్లో యూస్ చేసే టెక్నాలజీస్ చూస్తే ఒకటి బిఎఫ్టి అంటే బయోఫ్లాక్ టెక్నాలజీ. ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఆర్గానిక్ వేస్ట్ని యూజ్ఫుల్ బయోమాస్గా మారుస్తుందండి. ఆర్గానిక్ వేస్ట్ని బయోమాస్గా మారుస్తుంది, అంటే వాటర్ వేస్టేజ్ని కూడా తగ్గిస్తుంది అనమాట. తర్వాత ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్, ఆర్ఏఎస్ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే వేస్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి రీయూజ్ చేసుకునేలాగా చేస్తుంది. ఇలా రెండు టెక్నాలజీస్ని కూడా అడ్వాన్స్డ్గా యూస్ చేస్తాం మనం ఆక్వాటిక్ సిస్టమ్స్లో, ఇండియా ఫిషరీ సెక్టార్స్లో. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేలు 1853లో ఎస్టాబ్లిష్ చేయబడ్డాయండి. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ గ్లోబల్లీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇండియన్ ట్రైన్ 21 మైల్స్ ప్రయాణం చేసిందండి, బొంబాయి నుంచి థానే వరకు. ఓకే, ఇండియా యొక్క మెట్రో రైల్వే నెట్వర్క్ తీసుకుంటే వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ని ఇండియా కలిగి ఉందండి. ఫస్ట్ వచ్చేసి చైనా, రెండోది వచ్చేసి యుఎస్ఏ, తర్వాత మూడోది వచ్చేసి ఇండియా. మెట్రో రైల్ నెట్వర్క్లో 3rd లార్జెస్ట్ మనం. 2050 వచ్చేసరికి ఇండియాలో 40% గ్లోబల్ రైల్ యాక్టివిటీ జరగనుందండి. సో ఎందుకంటే ఇండియన్ సిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.